హనుమత్ ప్రదక్షిణం చేసేటప్పుడు చెప్పవలసిన శ్లోకం ఏమిటో పరాశర సంహిత చెప్పింది. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం అంటూ తిరగాలి పరమ మౌనంతో. ఆ శ్లోకం ఒక్కటి చదువుకుంటూ గర్భిణీ స్త్రీ ఎలా తిరుగుతుందో అలా తిరగాలి. కనీసంలో కనీసం హనుమ జయంతి నాడు 3 మాటలు తిరగాలి. కనీస ధర్మం 3 మాటలు తిరగాలి. 3 మాటలు తిరిగేటప్పుడు ప్రతిసారి తిరిగి వచ్చి ఒక చోట ఆగి శ్లోకం చెప్పి మళ్ళీ తిరగాలి ప్రదక్షిణంగా. అలా 3 మాటలు తిరిగితే, అందుకే నేను మీతో పరమ సత్యం చెప్తున్నానని జ్ఞాపకం పెట్టుకోండి. ఎంత ఉద్వేగభరితమైన పరిస్థితుల్లో, ఎంత కష్టంలో ఉండనివ్వండి, హనుమత్ ప్రదక్షిణాలు చేస్తే మనస్సుకి శాంతి కలుగుతుంది.